హాయ్ అండి, ఇంకో స్మాల్ టిప్. కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు వాటర్ పైకి రాకుండా ఉండాలంటే ఇలా చిన్న గిన్నె పెట్టి పెడితే చూడండి, అసలు ఒక డ్రాప్ కూడా వాటర్ రాలేదు. అలా పైకి వచ్చే వాటర్ అంతా ఆ గిన్నెలోకి వెళ్ళిపోతుంది. ఈ టిప్ కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అయిందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా స్టైల్లో సాంబార్ చూసేద్దాం. మేమైతే సాంబార్ కి ఎర్రపప్పు వాడతామండి. చాలా మంది కందిపప్పు వాడతారు. ఎర్రపప్పుతో చేస్తే సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుందండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి, ఆనియన్, దోసకాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆయిల్లో వేగనివ్వాలి. కాసేపు వేగాక చింతపండు రసం వేసేసేయాలండి. కొద్దిగా బెల్లం ముక్క, ఉప్పు, కారం వేసేసి బాగా మసలనివ్వాలండి. తర్వాత ఉడికించిన పప్పుని కలిపేసి సిమ్లో పెట్టి బాగా మసలనివ్వాలి. అది బాగా మసిలాక మన దగ్గర సాంబార్ పౌడర్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా సాంబార్ పౌడర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా ఇడ్లీ దోసకాయ టమాటా చట్నీ సాంబార్తో ఆ బ్రేక్ఫాస్ట్ ఫినిష్. ఫుల్ వీడియో లింక్ కూడా పెట్టాను.